లైవ్ స్ట్రీమింగ్ ఎందుకు? వాచ్ టైం కోసమా? అస్సలు అది చేయకూడదు. అదేమంటే వాచ్ టైం కోసం. వన్స్ మనకి సబ్స్క్రైబర్స్ పెరిగితే వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తే వాచ్ టైం వస్తది. అదొక చిన్న కాన్సెప్ట్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్సో. సో ఈ రోజు అయితే యూట్యూబ్ క్రియేటర్స్కి యూజ్ అయ్యేటటువంటి మరొక వీడియోతో వచ్చాను. మన ఛానల్ ఎందుకు డెవలప్ కావట్లేదు, మనకు వ్యూస్ ఎందుకు రావట్లేదు, మన ఛానల్ గ్రోత్ కాకపోవటానికి గల కారణాలు ఏంటి అన్నది ఆల్రెడీ మనం టెక్ ఛానల్ సాయి కృష్ణ గారు ఏం చెప్పారు, ఇంకా టెక్ ఛానల్ వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు అన్నది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సబ్ టు సబ్ చేస్తే మన ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డెవలప్ కాదు. అదేవిధంగా వాచ్ టైం కోసం మనం లైవ్లు చేసినట్లయితే మన ఛానల్ అనేది డెవలప్ కాదు. ఆల్రెడీ మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా. చాలా మంది ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఫేక్ వాళ్ళు చెప్పేటటువంటి మాటలు విని ఫేక్ అప్డేట్స్ చాలా మంది ఇస్తున్నారు. వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో వాళ్ళకున్నటువంటి లో అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనాలకు చెప్పేసేసి అయితే మాత్రం చాలా మంది మరి వీళ్ళందరూ అలా ఎందుకు చేస్తున్నారు అంటే ఫేక్ అప్డేట్స్ నమ్ముతున్నారు. అంటే మిడిమిడి జ్ఞానంతో చెప్పే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ మాటలు నమ్మి లైవ్లు చేసుకోండి, లేకపోతే సబ్ టు సబ్ చేసుకోండి అని చెప్పేసి కొంతమంది యూట్యూబర్ చెప్తా ఉంటారు. వాళ్ళకున్నదే 2000 3000 సబ్స్క్రైబర్స్, వాళ్ళు యూట్యూబ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. సో ఆ మాటలు నమ్మి చాలా మంది అయితే మోసపోతున్నారు. చాలా మంది మానిటైజేషన్ అయిన తర్వాత ఛానల్స్ అయితే వదిలేస్తున్నారు. మరి ఎవరి మాటలు నమ్మాలి అంటే మన తెలుగు కమ్యూనిటీలో చాలా తెలుగు టెక్ ఛానల్స్ అయితే ఉన్నాయి. వాటిని ఫాలో కావాలి. వాటిని ఫాలో అయితే మన ఛానల్ గ్రోత్ ఉంటుంది తప్పితే ఇలా ఫేక్ మాటలు ఫేక్ వాళ్ళని నమ్ముకుంటే మాత్రం మన ఛానల్ ఎట్టి పరిస్థితిలో కూడా డెవలప్ అనేది ఉండదు. మీరు thumbnail చూశారు కదా, ఇస్మార్ట్ గౌతమి. ఈమె ఆల్రెడీ 4-5 సంవత్సరాల క్రితమే చెప్పింది. ఆ ఛానల్ పెట్టి కూడా 4-5 సంవత్సరాలు అవుతుంది. అప్పుడే చెప్పింది అసలు యూట్యూబ్ ఎలా గ్రోత్ అవుతుంది ఏంటి అన్నది. సో ఆమె కూడా అంటే ఆమె తెలియగలదు కాబట్టే ఈ ఫేక్ వాళ్ళ జోలికి పోలేదు. పోతే ఇప్పుడు ఆమె ఛానల్ కూడా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేది. సో ఆమె గొప్ప గొప్ప టెక్ ఛానల్ ఫాలో అయింది. అంటే సాయి కృష్ణ ఆమె ఎక్కువ ఫాలో అయినటువంటి ఛానల్ ఏంటి అంటే సాయి కృష్ణ ఛానల్. ఆయన అప్డేట్స్ ఏం చెప్పాడు, ఏంటి, ఎలా రన్ చేయాలన్నది. సో అలాంటి ఛానల్ ఫాలో కావాలి. కానీ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు మీరు ఫాలో అయినట్లయితే మన ఛానల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ కాదు. మరి ఆమె ఏం చెప్పిందో కూడా ఈరోజు మీకు వినిపిస్తాను. మనకి బోల్డ్ అని టెక్ ఛానల్స్ ఉన్నాయండి. నేను ఒక టెక్ ఛానల్ ఫాలో అవుతాను, సాయి కృష్ణ అని చెప్పి ఒక టెక్ ఛానల్ ఉంది. నేను ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో నాకు వచ్చిన ప్రతి డౌట్ ని నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసేదాన్ని. చేసినప్పుడు నాకు సాయి కృష్ణ ఛానల్లో ఇన్ఫర్మేషన్ కొంచెం క్లారిటీ ఉన్నట్టు అనిపించేది. కొంచెం కాదు, నాకు బాగా అర్థమయ్యేది ఆయన చెప్పేది. సో అప్పటి నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి నేను సాయి కృష్ణ టెక్ ఛానల్ ఫాలో అయ్యాను. ఈవెన్ నా యూట్యూబ్ ఛానల్లో మై గురు అని చెప్పి సాయి కృష్ణ గారి ఛానల్ నేను పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఆ ఛానల్ ఫాలో అయ్యే ప్రతిదీ నేను చేశాను. ఇలా సబ్ టు సబ్ వద్దని చెప్పేసి నేను చెప్పటమే కాదు, సబ్ టు సబ్ కానీ లైవ్లు కానీ ఇది నేను చెప్పటమే కాదు. సో ఇప్పుడు ఈ గౌతమి గారు కూడా దాని గురించి ఏం చెప్తున్నారు ఒకసారి మనం చూద్దాం. సెకండ్ థింగ్ కాదు, ఇంకా తర్వాత వచ్చేసేసి లైవ్ స్ట్రీమింగ్ ఎందుకు? వాచ్ టైం కోసమా? అస్సలు అది చేయకూడదు. అదేమంటే వాచ్ టైం కోసం. వన్స్ మనకి సబ్స్క్రైబర్స్ పెరిగితే వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తే వాచ్ టైం వస్తుంది. అదొక చిన్న కాన్సెప్ట్. అంతేగాని లైవ్ స్ట్రీమింగ్ చేస్తా ఉండి వీడియోస్ పెట్టకపోతే మన ఛానల్ చూసిన వాళ్ళు. నేనైతే నా ఛానల్ మానిటైజేషన్ అవ్వకముందు 3 లైవ్ స్ట్రీమింగ్ చేశాను 2 నెలల్లో. ఒకటి అసలు ఫెయిల్, 2 నిమిషాలే చేశాను, రాలేదు. తర్వాత 2 లైవ్ స్ట్రీమింగ్లు అయితే అసలు చాట్ ఎలా ఓపెన్ చేయాలి అవి కూడా నాకు తెలియలేదు. ఊరికే ఏదో ఒక పావు గంట మాట్లాడేసి నేను ఆఫ్ చేశాను, ఒక 20 నిమిషాలు మాట్లాడి. అంతేగాని నేను కంటిన్యూస్ లైవ్ స్ట్రీమింగ్ చేయలే. నా ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో దగ్గర నుండి చూడండి, నావన్నీ వీడియోసే ఉంటాయి కానీ లైవ్ స్ట్రీమింగ్లు అయితే ఉండవు. 2 3 ఉంటాయి అంతే. అదొకటి. తర్వాత వచ్చేసేసి సబ్ అది కూడా చేయకూడదు. ఏంటి అంటే అలా సబ్ చేసిన వాళ్ళు చేసి వదిలేస్తారు, మన వీడియోస్ చూడరు, ఊరికే చేస్తారు అంతే సబ్స్క్రైబర్స్ కోసం. చూశారు కదా. ఇప్పుడు ఈమె కూడా చాలా పెద్ద యూట్యూబరే. మరి ఆమె కూడా ఏం చెప్పింది, సబ్ వద్దు, లైవ్లు వద్దు అని చెప్పేసి చెప్పింది. వీళ్ళందరూ పిచ్చోళ్ళ, మీరు చెప్పేటోళ్ళే మీదే కరెక్టా? ఇప్పుడు వీళ్ళందరూ అంత ఎక్స్పీరియన్స్ అయ్యండి. వాళ్ళకు ఒక 5-6 లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాదాపుగా బోల్డ్ వీడియో చేశారు. 5 సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు. ఇప్పుడు సాయి కృష్ణ గారు చెప్పారు, ఇలాంటి గౌతమి గారు చెప్పారు, బోల్డ్ మంది చెప్పారు. ఇంతమంది చెప్పినా కూడా, ఇంతమంది ఆల్రెడీ పబ్లిక్లో రన్ అవుతామన్నా కూడా ఇంకా మీరు ఫేక్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే అది అసలు ఏం చేద్దామని. అంటే గొప్ప గొప్ప అంటే మంచి క్రియేటర్స్ చాలామంది అయితే పాడైపోతున్నారు. సో మనకు తెలిసిందైతే మనం తెలుసుకొని చెప్పాలి. కానీ
మనకేదో తెలుసు అని చెప్పేసి దాన్ని మొత్తం దాని అంటువ్యాధిలాగా వ్యాపించేసేసి ఈ క్రియేటర్స్ అందరినీ కొలాబ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అది సో మనం కూడా క్రియేటర్స్గా ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు నమ్మాలి, కానీ అట్లా ఫేక్ వాళ్ళు చెప్పే మాటలు అయితే మనం నమ్మకూడదు. సో ఇలాంటి పెద్ద ఛానల్స్, టెక్ ఛానల్స్, మంచి టెక్ ఛానల్స్ ఫాలో అయినట్లయితే మనం ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, మన వీడియోస్ ఎలా రన్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. సో దానికోసమే ఈ వీడియో. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.